ఆ మాట అయితే నిజమే లచ్చమ్మ. గంగని ఏ క్షణాన్ని గుళ్ళో కలిశానో కానీ తను చూసినప్పటి నుంచి మనసులో ఏదో అలజడి, కడుపు తీపంటారు చూడు, అలాంటి భావనే కలిగేది. తను నాకెలా దగ్గరైందో కూడా తెలీదు. తను దగ్గరైన తర్వాతే నా కూతురు దూరమైందనే బాధని పూర్తిగా మర్చిపోయాను. గంగే మీ కన్న కూతురని తెలిస్తే మీరెంత సంతోషిస్తారో అమ్మా. నీకు విషయం తెలుసా, నేను పెళ్ళైన ఇన్నేళ్లలో ఎప్పుడు కూడా ఆయనకి ఎదురు మాట్లాడలేదు. అలాంటిది గంగ కోసం ఏకంగా ఆయనతో గొడవ కూడా పెట్టుకున్నాను. నాలో ఈ మార్పు నాకే ఆశ్చర్యంగా ఉంది. అందుకనేమో తను ఎలా ఆడుతుందో, సెలెక్ట్ అవుతుందో లేదోనని కంగారుగా ఉంది. మీరేం కంగారు పడకండమ్మా, అది మొండి ఘటం. ఎంత కట్టమైనా సరే గెలిచే తీరుతుంది. నీ నమ్మకమే తన్ను గెలిపించాలి. అవును, గంగ ఆటని నువ్వెప్పుడైనా చూసావా? లేదమ్మా. నాకు గంగ ఆడుతుంటే చూడాలనుంది నచ్చమ్మా. మనం కూడా అకాడమీకి వెళ్దావా? అయ్యో వద్దమ్మా, అక్కడ అయ్యగారుంటారు కదా, అక్కడికి వెళ్తే కోప్పడతారేమో. పర్లేదులే లచ్చమ్మా, ఆయన కంట పడకుండా గంగ ఆటని చూసొచ్చేద్దాం. బోలెడంతమంది జనాలు ఉంటారు కదా, వాళ్ళలో మనం ఎక్కడ కనిపిస్తాం? పది వెళ్దాం. కానీ నాకు భయంగా ఉందమ్మా. భయపడకు లచ్చమ్మా, నేనున్నాను కదా. పద వెళ్దాం. ఈ పనులన్నీ తర్వాత వచ్చాక చూసుకోవచ్చు. పద. బట్ నేను ఆల్ ది బెస్ట్ చెప్పను, ఎందుకంటే షీఈస్ గోయింగ్ టు వెరీ టఫ్ కాంపిటీషన్. ఐ నో ధీరజ్, ఇక్కడికి వచ్చిన ప్లేయర్స్ అంతా బోర్డు ద్వారా వచ్చిన వాళ్లే, ఎక్సెప్ట్ నువ్వు తీసుకొచ్చిన ఈ ప్లేయర్ తప్ప. అఫ్ కోర్స్ నువ్వు మేనేజ్ చేసి తీసుకొచ్చావనుకో, అది కూడా నాకు తెలుసు. ఆ అమ్మాయి పేరేంటి? రీతూ సింగ్ కదా? యా, షీఈస్ వెరీ గుడ్ ప్లేయర్. ఎనీవే, ఆల్ ది వెరీ బెస్ట్. పదగంగా. ఏరా ధీరజ్గుంటడా ఏడు తిన్నింటి వాసాలు లెక్కెట్టి వాళ్ళగా మొహంలో ఎట్టువేటి ఏడు మా బావకు నిజమేలా తెలిసిందానా? మాట్లాడుకోండి. పెద్దనానేంటి క్లాస్ బంక్ కొట్టిన స్టూడెంట్లు వస్తున్నారు? నాకు తెలిసి అకాడమీకి వెళ్ళడానికి అయి ఉంటుంది. అమ్మకు తెలిసి పంపించదు కాబట్టి సీక్రెట్ గా వెళ్ళడానికి చూస్తున్నాడు అనుకుంటా. ఇవాళ ఎలాగైనా సరే గంగ బాక్సింగ్ మ్యాచ్ చూడాల్సిందే. ఇంట్లో ఎవరికీ తెలియకుండా మెల్లగా జంప్ అయిపోవాలి. ఏమండి? దొరికిపోయానా? ఏంటి ఎక్కడికి పిల్లిలాగా జారుకుంటున్నారు? నేనెక్కడికి వెళ్తాను? బోరు కొడుతుంటే జస్ట్ అలా వాకింగ్ వెళ్తున్నాను అంతే. అబద్ధం చెప్పినా అతికినట్టుండాలండి. ఈ సమ్మర్ లో, అదీ కాక ఈ టైంలో వాకింగ్ వెళ్తారు ఎవరైనా? వడదెబ్బ కొట్టి మంచాన పడతారు. వాకింగ్ అంటే వాకింగ్ కాదు, ఫ్రెండ్ మీట్ అవడానికి. అవునా? ఎవరిని కలవడానికి వెళ్తున్నారు? ఎక్కడ కలుస్తారు? ఇంకా డిసైడ్ కాలేదు. కారులో వెళ్తూ ప్లాన్ చేస్తాను. అవునా? ఏది మీ ఫ్రెండ్ కి కాల్ చేసి నా ముందే మాట్లాడండి. మరి టూ మచ్ శకుంతల. టీనేజ్ బాయ్ కి కండిషన్స్ పెట్టినట్టు నా మీద ఇన్ని ఎంక్వైరీలా? ఇంట్లో నాకు ఫ్రీడమ్ లేదా? నిజం చెప్పండి, మీరు గంగ మ్యాచ్ చూడ్డానికి అకాడమీకి వెళ్తున్నారు కదా? అవును, అక్కడికే వెళ్ళాలనుకుంటున్నాను. సెలక్షన్స్ కదా, కాస్త దగ్గరుండి తన ఆట చూసి ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని నిన్ను కూడా తీసుకెళ్లాలనుకుంటున్నాను. మీరు వెళ్ళడం కాకుండా నన్ను కూడా తీసుకెళ్లాలనుకుంటున్నారా? బాగుందండి. మరి అక్కడికెళ్ళి అందరి ముందు మ్యాచ్ లో పాల్గొంటోంది మా కోడలే అని చెప్పుకుంటే మనకెంత గర్వంగా ఉంటుంది. ఇంకా గంగ గెలిచింది అనుకో, అందరూ మనల్ని కంగ్రాట్స్ చేస్తూ మనం ఎంకరేజ్ చేసినందుకు మనల్ని మెచ్చుకున్నారనుకో, ఆహా ఓహో ఎంత బాగుంటుందో. పైగా ఆశీర్వదించిన వాళ్లే దగ్గరుండి ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా గెలుస్తారు. వెళ్దామా మరి? చాలండి, సెలక్షన్స్ అంటే చాలా టెన్షన్ ఉంటుంది.
అసలే మీ ఆరోగ్యం అంతంత మాత్రం. అక్కడికెళ్ళి మీరే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. లోపలికి వెళ్ళి బుద్ధిగా రెస్ట్ తీసుకోండి. వెళ్ళండి. బో వెళ్ళలేకపోతున్నానే. ఐడియా. సర్లే, అకాడమీకి వెళ్ళకూడదు అంతే కదా? మ్మ్. టెన్షన్ పడకు, నువ్వు ఆడగలవు. నీ మీద నాకు నమ్మకం ఉంది. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. గంగా, నీకు నేనున్నాను. నీ ఆట చూడ్డానికి అందరూ ఎదురు చూస్తున్నారు. పెదనాన్న చెప్పింది గుర్తుంది కదా, నీ గెలుపుతో ఆయన సంతోషించాలి. కుటుంబ గౌరవం నిలబెడతావనే నమ్మకంతో పెద్దమ్మ నిన్ను ఆశీర్వదించి పంపించింది. ఆ నమ్మకం నిలబడాలంటే నువ్వు ఆడి గెలవాలి. అప్పుడే పెద్దమ్మ నిన్ను చూసి గర్వపడుతుంది. సరే సార్. పద.